హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం 2022 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి తెలుసుకుందాం. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వచ్చేసి నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు, ఏ ఫీల్డ్స్లో ఇస్తారు అనే దాని గురించి తెలుసుకుంటే ముందుగా దీన్ని 6 రకాలైనటువంటి శాస్త్రాల్లో ఇస్తారు. ఫస్ట్ వచ్చేసి కెమిస్ట్రీ, లిటరేచర్ సాహిత్యము, పీస్ శాంతి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనామిక్స్ వీటిలో అందజేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1901లో ఇవ్వడం జరిగింది. దీన్ని ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది అనమాట. శాంతి బహుమతి తప్ప మిగతా అన్ని కూడా స్వీడన్ దేశం ఇస్తుంది. శాంతి బహుమతిని మాత్రం నార్వే దేశం ప్రకటిస్తుంది. దీనికి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే 10 మిలియన్ స్వీడిష్ క్రోనా. సో నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండడం వల్ల తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీకు తెలుగు ఇబ్బంది ఉంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకొని, ఇంగ్లీష్ ఇబ్బంది ఉంటే తెలుగులో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్స్ని ఫస్ట్లో లేదు 1901లో, 1969 నుంచి యాడ్ చేయడం జరిగింది. దీన్ని నార్వే ఇస్తుంది. సో 1969 నుంచి ఇస్తున్నారు. ఈ సంవత్సరం 2022లో ఎకనామిక్స్లో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే బెన్ ఎస్ బెర్నాకే. ఈయన యుఎస్ఏకి చెందినటువంటి ఎకనామిస్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్, ఇది మొత్తం ముగ్గురికి వచ్చింది. డౌగ్లాస్ డబ్ల్యూ డైమండ్, ఈయన కూడా యుఎస్ఏకి చెందిన ఎకనామిస్ట్. తర్వాత ఫిలిప్ హెచ్ డైబీ, సో ఈయన కూడా యుఎస్ఏకి. వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ క్రైసిస్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను ఈ నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ ఈ ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్లో ఎవరెవరికి వచ్చిందంటే ఆంటోన్ జిలింజర్, ఈయన ఆస్ట్రియా అనే కంట్రీకి చెందినవారు. నెక్స్ట్ అలియన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఫిజిషియన్. నెక్స్ట్ జాన్ ఎఫ్ క్లాజర్, ఈయన వచ్చేసి యుఎస్ఏకి చెందినటువంటి వాడు. వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో విశేషమైన సేవలు అందించినందుకు గాను, ఈ ఎక్స్పెరిమెంట్లు చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ వచ్చిందన్నమాట. ఒకసారి ఎందుకు వచ్చిందనేది కింద ఇవ్వడం జరిగింది, కొటేషన్స్లో చూసుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. కరోలిన్ బెర్నౌర్జీ. సో స్పెల్లింగ్ చెక్ చేసుకోండి, ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. యుఎస్ఏకి చెందినటువంటి శాస్త్రవేత్త కెమిస్ట్రీ. కే బ్యారీ షార్పిల్స్, ఈయన కూడా యుఎస్ఏకి చెందినటువంటి వారు. మోర్టన్ మెల్డల్ డెన్మార్క్ చెందినటువంటి శాస్త్రవేత్త. వీళ్ళకందరికీ ఎందుకు వచ్చిందంటే క్లిక్ కెమిస్ట్రీ, ఆర్థోగోనల్ కెమిస్ట్రీలో రీసెర్చ్ డెవలప్మెంట్ చేయడం వల్ల వీళ్ళకి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది 2022లో. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్. సో ఫిజియాలజీ అని కూడా అంటారు దీన్ని. మెడిసిన్లో ఒకే ఒకరికి రావడం జరిగింది, అది స్వీడన్ దేశానికి చెందినటువంటి డాక్టర్కి స్వాంటో పావో. ఎందుకు వచ్చినాయంటే డిస్కవరీస్ కనెక్టింగ్ టు ద జీనోమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హార్మోన్స్ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్. సో ఇందుకు కానీ ఇవ్వడం జరిగింది. సో ఎలా అయినా అడగచ్చు, ఈ పీస్ మెడిసిన్లో వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి అతను ఏ దేశానికి చెందినవాడని అనవచ్చు, ఎవరికి వచ్చిందని అనవచ్చు, ఎందుకు వచ్చిందని కూడా అర్థం. అందుకని మొత్తం అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ పీస్ ప్రైజ్, శాంతి బహుమతి అనేది ఒక అతనికి ఇంకోటి ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. అలెక్స్ బయాలిస్కీ బెలారస్ కంట్రీకి చెందినటువంటి అతను. నెక్స్ట్ ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్ అండ్ ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబరేరీస్. సో ఈ రెండు కలిపి ఇవ్వడం జరిగింది అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి పవర్ అండ్ ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్, డెమోక్రసీని కాపాడినందుకు కానీ ఇలాంటి వాటి కోసం పీస్ ప్రైజ్ శాంతి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. సో సాహిత్యంలో ఎవరికి వచ్చిందంటే అన్నే ఎర్నాక్స్ ఏ దేశానికి చెందినటువంటి ఆమె అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆమె. వచ్చేసి కరేజ్ అండ్ క్లినికల్ యాక్టివిటీ విత్ ద అన్కవర్స్ రూట్స్
ఎస్ట్రాన్మెంట్స్ అండ్ కలెక్టివ్ పర్సనల్ మెమరీ అనే రచనలు కానీ వచ్చింది. సో ఈయన యొక్క రచనలు ఒకసారి బుక్స్ ఏవి ఉన్నాయో అన్నీ తెలుసుకోవాలనుకుంటే దాని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సూచనలు సమాచారాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.